అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు జిల్లా పర్యటన యువబేరి సక్సెస్ చేసినందుకు విద్యార్థినే కాదు యువతకి విద్యార్థులకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రం మీద మీకున్న అభిమానం కావచ్చు, మీకున్న ప్రేమ కావచ్చు, దాన్ని చాటి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా యువబేరీ కార్యక్రమాన్ని పెట్టి యువతని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క యువబేరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి భాగంగా నిన్న గుంటూరులో అధికార పార్టీ అధికారం దుర్వినియోగం చేసుకుంటూ కూడా ఆ యొక్క సభని అడ్డుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి సైతం కూడా యువబేరీ కార్యక్రమానికి ఎన్నో అడ్డంకులు తీసుకొచ్చారు. కానీ కొన్ని వేల మంది విద్యార్థులతో యువబేరీ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా అయిందంటే నేను మనందరం కూడా చూసుంటే కనుక పిల్లలు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం కానీ ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అందరూ కూడా సిగ్గుండాలి వాళ్ళకి. ఎందుకంటే అంతమంది విద్యార్థులు వారి యొక్క ప్రశ్నలకి అడిగే సమాధానం చెప్పలేక ఏదైతే ప్రత్యేక హోదా గురించి ఈ యొక్క సభ పెట్టారో ఆ యొక్క ప్రత్యేక హోదా 5 సంవత్సరాలని చెప్పని ఆనాటి మాజీ ప్రధానమంత్రి హామీ ఇస్తే సాక్షాత్తు పార్లమెంట్లో ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు కావాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారు నో 15 సంవత్సరాలు కావాలి మాకని చెప్పని ఆ రోజు ఈ యొక్క విద్యార్థులతో ఓట్లు వేయించుకొని ఈ యొక్క విద్యార్థుల్ని మభ్యపెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. మీరు గద్దెనెక్కిన సంగతి విద్యార్థులు గుర్తు చేస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాల్లో ఉన్న క్రేజ్ని చూసి ఓరవలేక సాక్షాత్తు ముఖ్యమంత్రే మీడియాలో ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడడం అంటే జగన్ గారిని చూస్తే వాళ్ళకి ఎంత వణుకు పడుతుందో, వెన్నుల్లో వణుకు పడుతుందో ముఖ్యమంత్రి నుంచి అందరికీ కూడా, తెలుగుదేశం పచ్చ నాయకులందరికీ కూడా. ఎందుకంటే జనం అంటే జగన్ అంటే జనం అని చెప్పని ఈరోజు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మారుమోగిపోతుంది. చంద్రబాబు కూడా పేరుంది. అవినీతి అంటే చంద్రబాబు అంటే అవినీతి అని చెప్పని ఆ పేరుని సార్థకత చేసుకునే విధంగా ఈ యొక్క యువబేరిని ప్రత్యేక హోదాని తప్పుపట్టే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు అండ్ టీం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలందరూ కూడా తిప్పుకట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా అవినీతి గురించి నిన్న కొంతమంది మంత్రులు చాలా అసహ్యం వేస్తుంది. మంత్రుల యొక్క వాళ్ళ యొక్క మాటలు వింటుంటే 3 సంవత్సరాలైంది మీరు గద్దెనెక్కి. ఇప్పటి వరకు మీరు మీ శాఖలో మీ పనితీరుని ఒకసారి గమనించండి. మీ శాఖలన్నీ కూడా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నాడు తప్ప మీ శాఖ ఏది కూడా మీ యొక్క పర్యవేక్షణ లేదు అని చెప్పి మీరు గమనించండి. మీకున్నది ఒకటే శాఖ, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్ప మీ శాఖ ఏమీ లేదని చెప్పని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా పత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మీద రివ్యూలు చేశారా? దేవినేని ఉమా గారు మీ యొక్క శాఖల మీద రివ్యూ చేశారా? ఆ శాఖల రివ్యూలు మానేసి రావెల కిషోర్ బాబు గారు కావచ్చు, వర్ర రామయ్య కావచ్చు, బోండా ఉమా కావచ్చు, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, వీరందరూ కూడా వీరికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన శాఖ ఏంటంటే మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడండి అని చెప్పని మీరు చేసే ఈ అసత్యాలన్నీ కూడా
ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు మీ శాఖలు మర్చిపోయి కనీసం సిగ్గు లేకుండా నిస్సిగ్గుతో ప్రత్యేక హోదా కావాలని చెప్పని ఆ రోజు మాట్లాడి ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది రాష్ట్రానికి అని చెప్పని యువతని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఎంత నాటకాలు ఆడుతున్నారంటే అంత నాటకాలు ఆడుతున్నారు మీరు. ఈ నాటకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం సరిగ్గా జరగలేదు ఆ రోజు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అనుకోని రాష్ట్రాన్ని విభజించిందో ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. అదేవిధంగా మీరు ప్రత్యేక హోదా ప్రజలు లేదు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుగుదేశం పార్టీకి రానున్న రోజులు అదే గతి పట్టుద్దు అని చెప్పని ఈ యొక్క మీడియా ద్వారా పచ్చ సొక్క నాయకులకు తెలియపరచడం జరుగుతుంది. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి తెలుగుదేశం నాయకులందరికీ కూడా. 2016లో చంద్రబాబు ఎంపైర్ ఆఫ్ కరెక్షన్స్ అని చెప్పని వైఎస్ఆర్ పార్టీ తరఫున బుక్ రిలీజ్ చేశారు. దాదాపు 1,44,571 కోట్లు అని చెప్పని సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తారు వరలరామయ్య గారు? మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పోలీసులు ఏదైతే ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ పచ్చ చొక్కాలకి లొంగిపోయి తప్పుడు కేసులు పెడతారో ఆ కేసుల గురించి ప్రజలను భయపడతారా? జగన్మోహన్ రెడ్డి గారిని భయపడతారా? ఆంధ్ర శశికళ అంటే అది లోకేష్ బాబు అని చెప్పి గమనించాలి వరలరామయ్య గారు. మీరు జయలలిత గారు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కేసు జయలలిత గారికి కూడా ఉంది. ఆంధ్ర జయలలిత అంటే చంద్రబాబు అని చెప్పి మనం అనుకోవాలి గ్యారంటీగా. ఆంధ్ర శశికళ అంటే లోకేష్ బాబు అని చెప్పి అనాలి ఈరోజు. అది మర్చిపోయి మీరు ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెడతాం, ప్రజల్లో తప్పుదోవ తీసుకెళ్లే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, స్టేట్ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా. మీకెవరికైనా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు గారు మీకే చెప్తున్నా, మీకు ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ పుస్తకం వేశారు. ఈ పుస్తకం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు నిరూపించగలుగుతారా? విచారణకు వెళ్ళకుండా కోర్టులో 2004లో అప్పుడు కన్నా లక్ష్మణ్ గారు వేసిన కేసును కానీ విజయమ్మ గారు వేసిన కేసును కానీ మీరు ఈ స్టేల్లో బతుకుతూ స్టేల్లో ఉంటూ మీరు ఈరోజు ప్రజలకు నీతులు చెప్తారు. అడ్డంగా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన మీరా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేది? రెడ్డి హ్యాండెడ్గా అన్ని టీవీ మాధ్యమాల్లో రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయారు మీరు లంచాలు ఇస్తూ. ఈ డబ్బులన్నీ మీరు 2 ఎకరాల్లో సంపాదించారా? మీకు ఎలా రాజకీయాలకు రాకముందు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? 2 ఎకరాల్లో ఉన్న ఈరోజు 2 లక్షల కోట్లకి ఏ విధంగా చంద్రబాబు గారు వెళ్ళారని చెప్పని ఈ పచ్చ నాయకులు ప్రశ్నిస్తున్నాను నేను. ఈ యొక్క పుస్తకం 2016లో వేశారు. అప్పటికి 1,44,000 కోట్లే. కానీ ఈ సంవత్సరం ఇంకా కలిపితే 2 లక్షల కోట్ల పైన మీరు అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా మార్చిన చంద్రబాబు గారు మీరా అవినీతి గురించి మాట్లాడేది? మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా చెప్పారు, మా ఎంపీలను సైతం రాజీనామా చేస్తా అని చెప్పని. మీకు అనైతికంగా మీరు చేర్చుకున్న 21 మందిని మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీ యొక్క పరిపాలన గురించి రెఫరెండంగా వాళ్ళతో రాజీనామా చేసి మీరు ఎన్నికలకు రండి. జగన్ గారు జనం యొక్క అభిప్రాయం ప్రకారం ప్రత్యేక హోదా మీద ఆయన పోటీ రావడం జరుగుతుంది. మీదో మాదో పై చేయి అక్కడ చూస్తాం అంతే తప్ప 3 ఏళ్ళు అయిపోయి ప్రజలకి మీరేం చేశారో చెప్పుకోవడం మానేసి ఏమి చేయలేదు కాబట్టి చెప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చాకులు మాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యువపేరి ఎంతమంది ఎన్ని వేల మంది యువకులు నిన్న ప్రశ్నలు వేస్తుంటే చంద్రబాబు గారు మీరు సిగ్గుద్దా మీకు నడుతున్నారు? ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ యొక్క మనోభావాలు బయటపడి చెప్తుంటే దానికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకోరు చంద్రబాబు గారు. ఇప్పుడైనా మీరు గమనించండి, తప్పకుండా మీ యొక్క అవినీతి మీకు ఎందుకంటే భయం. మీకు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా అడిగితే మిమ్మల్ని ఏదైనా చేస్తారు, ఓటుకు నోటు కేటాయింపులో మిమ్మల్ని అరెస్టు చేస్తారు, మీ అవినీతిని బయట పెడతారని చెప్పని మీరు కనీసం ప్రత్యేక హోదా సంగతే మర్చిపోయారు. ప్రత్యేక హోదాని కేంద్రానికి
పాదాల దగ్గర తాకట్టు పెట్టిన మహనీయుడు ఎవరన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని చెప్పిన మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సిగ్గుండాలి ఆ రోజు మామకు వెన్నుపోటు పరిచి మీరు ఆ రోజు మామకు వెన్నుపోటు పరిచారు. ఈరోజు ప్రత్యేక హోదాని వెన్నుపోటు పరిచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెన్నుపోటు పరిచారని చెప్పని మీరందరూ కూడా గమనించాలి. ఇప్పటికైనా కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు మాని ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏదైతే చెప్పారో అవి మాటలు నిలబెట్టుకోండి తప్ప ఈ యొక్క మంత్రులు పిచ్చ పిచ్చ ప్రారంభాలు చేయడం, మంత్రులు మీరు మీ యొక్క శాఖల గురించి పరిపాలించకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడమే మీరు జయంగా పెట్టుకుంటే కనుక ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే రోజులు ఏదైతే మీకు కనీసం మీరు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కూడా ఎన్నకిల్లి పెట్టలేని అసమర్థులు ఎవరున్నారంటే అది ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవన్నీ మీరు గమనించాలా. గమనించకుండా ప్రజల్లోకి వెళ్ళలేరు, ప్రజలకు సేవ చేయలేరు. ఓన్లీ మీ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడుతున్నాడు. ఒక ధీరుల్లాగా ఏదైనా కేసులు ఏమైనా ఉంటే కనుక భయపడి ఇంట్లో కూర్చుంటారు. కానీ మా నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నావో వాటి మీద నిలదీస్తుంటే భయపడతారని చెప్పి మీరు అంటారా? మీలాగా భయపడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు భయపడే ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి రాకుండా ఈ రాష్ట్రానికి ఒక చీడ పురుగులాగా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పని మనందరం కూడా మీ ద్వారా ప్రజలు తెలియపరుచుకుంటూ తప్పకుండా ఈ ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఎంత చక్కగా చెప్పారో జూన్ తర్వాత కనుక రాకపోతే ఎంపీల్ని మేము రాజీనామా చేయిస్తామని చెప్పని ఆ ధైర్యం మీకు చేసే ధైర్యం ఆ సత్తా మీకుందా చంద్రబాబు గారు? మీరు కనీసం ఆ విధంగా అల్టిమేట్ ఇచ్చే కనీసం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఆ విధంగా అల్టిమేట్ ఇచ్చే అవకాశం ఉందా? భయపడుతూ మీరు కేసుల కోసం అడ్డంగా దొరికిపోయారని చెప్పి భయపడిపోతున్నారు మీరు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కనీసం మీకు చెప్తున్నా కదా, ఏ ఒక్క ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు. ఏ ఒక్క ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయ్యారంటే ఎటువంటి హామీలు లేకుండా ఎన్నో చక్కటి పథకాలు పెట్టి ఈరోజు ఆయన దేవుడిగా అందరూ కూడా కీర్తిస్తున్నారు. మిమ్మల్ని కీర్తిస్తున్నారు. అందరూ మిమ్మల్ని ఒక దెయ్యంలాగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడలాగా అందరూ కూడా మిమ్మల్ని చూస్తారు. ఎందుకంటే ఒక్క స్కీము ఇదిగో చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, నేను తీసేశాను. రాజశేఖర రెడ్డి గారు మన ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, నేను తీసేశానని చెప్పడం తప్ప మీరు చెప్పుకోదగ్గ స్కీమ్ ఏదైనా ప్రజలకి చేశారా? మీరు ఏమీ చేయకుండా అటు డోక్రా మహిళల్ని, అటు రైతుల్ని, ఇటు యువతల్ని అందరినీ కూడా బాధ పెట్టి ఈ యొక్క పరిపాలన ఎవరి కోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీకోసం, మీ బిడ్డ కోసం, మీ కుటుంబం కోసం. మీ పార్టీ అవినీతి సర్పంచ్ మొదలు సీఎం వరకు అన్నీ అవినీతిలే. మట్టి నుండి నీరు వరకు, గాలి వరకు అన్నీ అవినీతే. ఈ అవినీతి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క అవినీతిని బయట పెడుతున్న నాయకుల మీద బురద చల్లడం, పోలీసు జులుం నిలిపేయడం ఇవన్నీ కూడా ఎక్కువ కాలం సాగవు. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క ప్రజలు ఆవేశానికి మీరు గురి కావద్దని చెప్పని సూచించుకుంటూ చంద్రబాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రత్యేక హోదా గురించి మీరు పోరాడండి. మీ వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వస్తుందని చెప్పి తెలియపరచుకుంటూ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరూ కూడా పనిచేస్తామని తెలియపరచుకుంటూ అవినీతిని ముందల మీరు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై మీరు దృష్టి పెట్టాలని చెప్పి మంత్రులకి, చంద్రబాబు నాయుడికి అందరికీ కూడా మేము హితవు పలకడం జరుగుతుంది. మాట తప్పని మడమ తిప్పనటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాలు, ఆ రకంగానే అన్ని మతాలు, అన్ని కులాల వారితో కూడా మరి మన్నల పొందుతూ దినదినం ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వారవలేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే గురువెందు కింద సామెతను గుర్తు చేస్తూ ఉంది ప్రజలకి, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇందాక మా నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నీ మీద ఉన్నటువంటి కేసులన్నింటి మీద కూడా విచారణ జరపకుండా కోర్టులో స్టే తెచ్చుకొని బతుకుతున్నటువంటి నీవు అన్ని విచారణలు కూడా మరి రాజ్యాంగపరంగా మరి ఆయన ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని శశికళతో పోల్చి
మరి శశికళకి ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో రేపు రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కేసులు పెండింగ్లో ఉన్నటువంటి కేసుల మీద నువ్వు రాజ్యాంగాన్ని కూడా నీ చేతిలోకి తీసుకొని రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి కేసుల మీద కూడా నువ్వు కామెంట్ చేయడం అంటే ఏ రకమైనటువంటి అహంకారంతో ముందుకెళ్తుందో చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటి మీద మరి ఈనాడు కోర్టులో జరుగుతున్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నటువంటి దాని మీద మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగానే వారికి ఉన్నటువంటి కొన్ని మంత్రులు, ఇందాక మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మంత్రులు వాళ్ళ శాఖలు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు తోకలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు మాట్లాడుతున్నటువంటిది ప్రజలకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో అవాకలు చవాకలు మాట్లాడి మరి ఆయన మీద మీరు ఏదో అభియోగాలు మోపాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీకు ప్రజా యొక్క ఆగ్రహం, ఆ రకంగానే రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, మీరు చేస్తున్నటువంటి అన్యాయం గతంలో మరి ప్రథమంగా తనే లేఖిచ్చి మరి సమైక్యాంధ్రాకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఈనాడు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేక హోదా వద్దు అని చెప్పినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా సమస్య జగన్మోహన్ రెడ్డి గారి వాదనకి ప్రజలు కూడా మరి ఈనాడు మద్దతు ఇస్తూ ఉన్నారు. నిబురు గప్పిన నిప్పులా ఉంది చంద్రబాబు నాయుడు గారు, గమనించండి. ఒక్క అడుగు ముందుకేసి కానీ ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి కానీ ప్రజలు కానీ తీసుకొని కానీ రోడ్ల మీదకి వస్తే నీ ప్రభుత్వం, నీ పార్టీ, మరి మీ నాయకత్వం కూడా గంగా నదిలో కలిసిపోయినటువంటి, కృష్ణా నదిలో కలిసిపోయినటువంటి, మహాసముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికన్నా గమనించండి. ఒక ఆడపిల్ల, మీరు పిలిచినటువంటి సభకు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆమె ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి మన కేసీఆర్ గారు అమ్మాయి కవిత గారు వచ్చి ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఎంత అవసరమైనటువంటి విషయాన్ని మీరు పిలిచినటువంటి మీ సభలో మాట్లాడినా కూడా మీకు ఇంకా సిగ్గు లేదా? ప్రత్యేక హోదా వద్దంటాకని చెప్పి మేము చంద్రబాబు నాయుడిని, ఆ తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాదంతో మీరు వంతు కలపండి. ప్రత్యేక హోదా కోసం పోరాడేటువంటి మీకు ఏమాత్రం మరి చిత్తశుద్ధిని ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడుతో పాటు వారి యొక్క మంత్రులందరూ కూడా నేను మాట్లాడినటువంటి కేసుల మీద మాట్లాడినటువంటిది దాని మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.